నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం కొట్మేల వద్ద లోయలో పడ్డ బస్సు 21 మంది మృతి సాఫ్ట్వేర్ లైఫ్నెసెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హాట్ గా మారింది. హైదరాబాద్ లో సోనాటా సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కంచగచ్చబౌలి భూములను కుదువపెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చారన్న కవిత. కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన నేత నాయని నరసింహారెడ్డి. తెలంగాణ తొలి హోంమంత్రిగా ఆయన చేసిన సేవలను మరవలేమన్న కేటీఆర్. ఇక డీటెయిల్ చూసినట్లయితే శ్రీలంకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందగా 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొట్మేల వద్ద ఉన్న గేరండియేళ్ల ప్రాంతాల్లో తెల్లవారుజామున ఈ ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. 75 మంది బౌద్ధ యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు కొట్మేల వద్ద ఉన్న లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు సామర్థ్యం కంటే 20 మంది ఎక్కువగా తీసుకెళ్లడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సాఫ్ట్వేర్ లైఫ్నెసెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హబ్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని నానక్రామ్ గూడలో సోనాటా సాఫ్ట్వేర్ సంస్థను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏఐ రెడీ డేటా సెంటర్లను తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు 1,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించినట్లు చెప్పారు. మరిన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంక్షేమం సమతుల్యత సాగుతున్నాయని వివరించారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో అందరికీ సహకారం కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. For my government to help my stakeholders, farmers, women, youth, students, senior citizens have to support the industry and grow the economy. I am happy to share that we have attracted nearly 3 lakh crore investment since December 2023. We have created more than 1 lakh jobs in private sector. During my trips to the World Economic Forum in Davos and investor meets in the US, South Korea, Japan and Singapore, we have convinced the world that Telangana means business. This year to Davos, we have become a #1 state in attracting investments and expanding. We are #1 state in policing and law and order according to Government of India report. In managing inflation, we are #1. In creating jobs, both government and private sector, we are #1. In tax collection, state-owned tax collections, we are #1 in India. We are doing India's largest entrepreneur funding and monitoring program, empowering 66 lakh road and railway corridor. We are building India's most planned city within Hyderabad, that is called Bharat Future City. AI City will be part of it. We are building the Young India Skills University and Young India Sports University
We are building Young India integrated residential schools in 100 assembly constituencies each one. And also, Miss World contest is happening in Hyderabad now, you know better than me. We will ensure more global events in coming days. This balance of growth, investments, creation of jobs, building great infrastructure, and welfare for all sections is our vision called Telangana Rising. But to achieve $1 trillion economy or to transform Hyderabad into the world. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీజీఐఐసిలో 1.75 లక్షల ఎకరాల కేసీఆర్ అందుబాటులో ఉంచారని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ భూమిని కుదువ పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. టీజీఐఐసిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో ఇచ్చారని ఆమె ఆరోపించారు. అన్ని భూములను స్టాక్ ఎగ్జామ్స్లో కుదువ పెట్టేలా జీవో తీసుకొచ్చారని, మరోవైపు కంచాగచ్చబోలి భూములను కుదువ పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చారని కవిత ఆరోపించారు. ఈ సందర్భంలో పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది, రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, అదేవిధంగా పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది. కానీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల, ఎందుకు ఆ భూములు అమ్మాలి, ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో, ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నింటినీ కూడా కుదువబెట్టాలి. కంచెగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12. ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం, ఎందుకోసం దాచిపెట్టినరు, ఏమున్నది ఈ జీవోలా, ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్మికుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేత నాయని నరసింహారెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నాయని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 2 దశాబ్దాల పాటు నాయని కేసీఆర్కు సోదరుడిలా కలిసి పనిచేశారన్నారు. ఉద్యమ కాలంలో పార్టీ నేతలందరికీ స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా నిలిచారన్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా అనేక సేవలు అందించారని, ఈ సందర్భంగా నాయని నరసింహారెడ్డి చేసిన సేవలను కేటీఆర్ గుర్తు చేశారు. చాలా ఉన్నాయి. వారితో పాటు కేసుల్లో కూడా మేము కలిసి తిరిగేది. రైల్వే కేసుల్లో, తర్వాత ఉద్యమ కేసుల్లో వారు, నేను, అదేవిధంగా పద్మారావు గారు, ఇంకా కొంతమంది మేము మౌలాలి రైల్వే స్టేషన్లో రైలు రోకోలు చేసినప్పుడు, ఉప్పల్లో రాస్తా రోకోలు చేసినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ కాడ మాణికేశ్వరి నగర్ బస్తీ కాడ గొడవ పోయినప్పుడు మా మీద రకరకాల కేసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సో ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు హోంమంత్రిగా ఉన్నారు. నేను ఒకరోజు అడిగిన, అన్న ఎత్తే రాదే, మీరే హోంమంత్రి, మరి మీరు ఎత్తైపోతే ఇంకెవరు ఎత్తేయాలి మా మీద అంటే, వెంటనే డీజీపీని పిలిచి కేసీఆర్ గారు చెప్పినారు, వెంటనే అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పి అన్ని కేసులు, ఉద్యమ కేసులు ఆ రోజు వెంటనే సమీక్షా సమావేశం పెట్టి వారే ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో,
ఎవరినైతే ఇబ్బంది పెట్టి గట్టిగా జీవితాంతం కొట్లాడిన నాయకుడు కార్మిక పక్షపాతి పెద్దల నరసింహారెడ్డి గారు. వారి గురించి వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే వారు సంపాదించింది పేరు, డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించారు. ఎంత పేరు ఎట్లా వస్తుందంటే మనిషికి జీవితంలో, నాకు బాగా గుర్తుంది, నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా. 2005 సంవత్సరమో 6వ సంవత్సరమో కరెక్ట్గా గుర్తులేదు. ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణలో మనకు తెలుగు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు 6 మంత్రివర్గంలో మన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 5 ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉండే, ఒకే ఒక్క నాయన నరసింహారెడ్డి గారు మాత్రం విదేశాల్లో ఉండే ఆ రోజు. కానీ పార్టీ నిర్ణయం తీసుకున్నది నరసన్న మీరు రాజీనామా చేయాలని చెప్పి వారికి ఫోన్లో సమాచారం అందిస్తే, మీరు నేను చెప్పేది నమ్మరు, ఇవాళ రోజుల్లో రాజకీయాల్లో అట్లాంటి పరిస్థితులు చాలా అరుదు. ఒక మంత్రి పదవి ఇచ్చిపెట్టాలంటే అలకట్ ముచ్చట కాదు. అట్లాంటిది నరసింహారెడ్డి గారు అక్కడ మనం ఇక్కడ అర్ధరాత్రి ఫోన్ చేస్తే సొంత దస్తూరితోని, ఆడ అది కూడా లేకుండా, కంప్యూటర్ లేకుండా, ఇంకోటి లేకుండా, సొంత దస్తూరితో తెలుగులో నేను నా మంత్రి. ఒంగోలులో దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ ఒంగోలు నగరంలో దేవాదాయ శాఖకు సంబంధించిన జిల్లా దేవాదాయ శాఖ అధికారికి నూతన భవనాన్ని ₹1 కోటి ఖర్చులతో భవన నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభం చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం అన్నారు. త్వరలో తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం కూడా ప్రారంభం జరుగుతోందని మంత్రి ఆనం తెలిపారు. ప్రమాణం అయితే చేశామో ఆ ప్రమాణం ఈరోజు దేవాదాయ శాఖలో పరిపూర్ణంగా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. ధూపదీప నైవేద్యాలకి గతంలో ₹5,000 ఇస్తుంటే ₹10,000 ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు 5,600 దేవాలయాలకి 10,000 లెక్కన మేము విడుదల చేయడం జరిగింది. మరొక 300 ఆలయాలకి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అలాగే CGF ఫండ్స్ కింద పురాతనమైన ఆలయాలని పునరుద్ధరించడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియలో గత ప్రభుత్వం దేవాలయాలకు మేము మంజూరులు ఇస్తున్నామన్నారు, కానీ ఇచ్చిన మంజూరులకి డబ్బు ఇవ్వక 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇవాళ ఆ ప్రతిపాదనలన్నీ రద్దయ్యాయి. కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో 33% స్థానికంగా ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినట్లయితే మిగిలినటువంటి మొత్తాన్ని దేవాదాయ శాఖ కామన్ కంపెనీ దాన్ని ధార్మిక పరిషత్ సంస్థ ద్వారా నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ఆ విధంగా జరుగుతూ ఉంది. వేద పండితులు ఎవరైతే ఉన్నారో, వేదాన్ని అభ్యసించి వాళ్ళకి ఎటువంటి పారితోషికం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ సంభావన కింద ఒక్కొక్కరికి ₹3,000 చొప్పున 3 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీరందరికీ పరిపాలనలో భాగమే తప్ప స్వామివారి కైంకర్యాలు, పూజాది కార్యక్రమాల్లో ఆగమ పండితులదే చివరి మాట. వాళ్ళు ఏ విధంగా చెప్తారు అదే విధంగా నడవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అవి ఇప్పుడు అమలు అవుతూ ఉన్నాయి. ఇంకా కూడా చేయాల్సింది ఉంది. రాబోయేటువంటి 3-4 మాసాల్లో మరింత పటిష్టవంతంగా ఈ యొక్క 6A మొదటి గ్రూప్లో ఉన్న 22 ఆలయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి తరువాత 2వ విడతకి ఆ 169 ఆలయాలు 6Aలో ఉన్నాయి. వాటిని 22 అయిన తర్వాత ఆ మిగిలినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేయడం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 310 ఫోన్లను రికవరీ చేసి బాధితులను అందజేసినట్లు డీసీపీ ఎల్సీ నాయక్ తెలిపారు. ఫోన్ థెఫ్ట్ అయినా, మిస్ అయినా వెంటనే CEIR పోర్టల్లో నమోదు చేసుకోవాలని సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 5,400 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని తెలిపారు. CEIR పోర్టల్ 2023 నుండి అందుబాటులోకి వచ్చిందని, ఫోన్ పోయిన వెంటనే స్థానిక PSలో IMEI నెంబర్ బ్లాక్ చేయించాలని డీసీపీ తెలిపారు.
మార్చి 6th పోయింది. ఒక స్కూల్లో నేను చేస్తాను టీచర్ని. 2 months బ్యాక్ ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. నా క్లాస్లోనే మిస్ అయింది. మరి ఆ ఇన్స్టిట్యూషన్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఆఫ్టర్ దట్ నేను వెంటనే కేసు వాటిని రికవర్ చేయడం జరుగుతుంది. చాలా కష్టపడి మా యొక్క 5 CCSల సిబ్బంది కష్టపడి ఈ యొక్క ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు ఈ ఫోన్ ఉన్న మన యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎవరైతే తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని మిస్చీఫ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమంటే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి చెప్పొచ్చు. Department and I really find it very, very interesting that my phone can be recovered. That shows, firstly, we are happy that the money what we have spent has been given back to me, but that act ఆధార్ కార్డు పెట్టుకుంటాము, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇది ఇప్పుడు మనకు బంగారం ధర కూడా విపరీతంగా పెరిగింది. సో మనకు స్నాచింగ్ కూడా ₹1,00,000 దాకా అయింది తులం. కాబట్టి మనం ఆ వస్తువుని ఎట్లా చేయాలి అనేది మనం కొద్దిగా ఆలోచన చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా పోలీస్ తరఫున మేము అభిప్రాయపడుతున్నాం. సో ఈ రోజుల్లో బంగారం ఎట్లా అవుతుందో ఈ మొబైల్ దొంగతనాలు కూడా. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావుకి భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్గా ప్రభుత్వం నియమించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాబ్జీకి వరించిన పదవి తెలుగు తమ్ముళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాబ్జీకి పూలమాలలు, బొకేలు, సాల్వాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే మా తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బాబ్జీ గారు, అలాగే ఈ రోజున నిన్ననే ప్రకటితమైన కార్మిక సంఘం కార్మిక చైర్మన్ గా ఆయనకి, అలాగే టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ దాని నిదర్శనం నేనే. సామాన్య కార్యకర్తగా ఇప్పుడు నేను కార్యకర్తగా పనిచేస్తున్న క్రమంలో లాస్ట్ టైంలో నాకు ఈ 10 అవసరాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు 2 నెలల్లో ఈ పదవి మన ప్రభుత్వం అది. అలాగే నేను పార్టీని నమ్ముకొని ఉన్న క్రమంలో మళ్ళీ ఈసారి మళ్ళీ పార్టీ గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. సార్ ఫోన్ చేసి జగిత్యాల మాతా శిశు కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పసికందు మృతి చెందినట్టు ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన దిగారు. పెడగపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్స్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు. శిశువు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలని ప్రైవేటు ఆసుపత్రికి, మత శిశు ఆసుపత్రికి వైద్యులు తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే శిశువు మృతి చెందాడు. దీంతో వైద్యులపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్, బంధువులు ఆందోళనకు దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో శిశువు బంధువులు ఆందోళనకు విరమించారు. నా పేరు రాజు, మా భార్య పేరు జ్యోత్స్న. సుద్దపల్లి గ్రామం మాది, మండలం పేడపల్లి, జిల్లా జగిత్యాల. శుక్రవారం నైట్ మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10 నాడు 10:52 డెలివరీ జరగడం జరిగింది. బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పిండు. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా 1 గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది,
మీతో స్తోమత అయితే ఇట్లా వేయించండి, లేదంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్, అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా చెమ్మికుంటలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భారత సైనికులకు మద్దతుగా వారి సంక్షేమం కోరుతూ శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 లీటర్ల పాలతో 108 కొబ్బరికాయలతో విశేష అభిషేకం చేశారు. హుజురాబాద్లో హనుమాన్ భక్తుల భారీ ర్యాలీ నిర్వహించారు. పాలాభిషేకం చేశారు. శౌర్యానికి ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్య శ్రేయస్సు కోసం అలాగే దేశవ్యాప్తంగా శాంతి సామరస్యం నెలకొలాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై భవానీ. చెప్పుల్ని ఇప్పటిది చెప్పుల్ని భారత్ మాతా మంచిగా సాగులు ఇట్లా తొందరండి. అందరు చెప్పండి. అస్మాకం అస్మిన్ భారతదేశే విదేశీ ప్రాంత అవాప్తి సిద్ధ్యర్థం సహ కుటుంబానాం విశ్వస్య కళ్యాణ ప్రాప్త్యర్థం క్షేమ ధైర్య భక్తులతో కూడా ఆ యొక్క శాంతి నెలకొల్వాలని పరస్పరంగా మన భారతదేశం పాకిస్తాన్ దేశాలు కూడా పరస్పరంగా యుద్ధం నిర్వహించి శాంతి నెలకొల్పాని అని ఆ సంకల్పాన్ని కూడా చేసుకుంటూ ఈరోజు కూడా మన శివాలయంలో సమస్త భక్తులతో దినతులు కూడా అందరూగా ఇక్కడ స్వామివారికి అష్టోత్తర 108 కలశాలతో 108 ఆవు పాలతో లీటర్లతో స్వామివారికి కూడా కలశాలతో అభిషేకం జరిగింది. ఆ విశ్వేశ్వరుడు అందరినీ కూడా సమస్త భక్తులందరూ కూడా కాపాడి ఆ యొక్క యుద్ధ వాతావరణం వెళ్ళిపోయి కూడా శాంతి వాతావరణం నెలకొల్పాలని ఆ యొక్క విశ్వేశ్వరానికి ఈరోజు కూడా అభిషేకం కూడా జరిగింది. విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆవు పాలతో 108 లీటర్ల ఆవు పాలతో 108 కొబ్బరికాయలతో ఆ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తూ మేము వేడుకున్నది ఏంటంటే మన భారతీయ సైన్యానికి మన జవాన్లకి పూర్తి మానసిక శారీరక ధైర్యాన్ని ఇవ్వాలని ఆ పరమేశ్వరుని వేడుకున్నాం. రానున్న రోజుల్లో పాకిస్తాన్ భారత సైన్యం వైపు కానీ భారతదేశ భూభాగం వైపు కానీ చూడాలంటే ఒక భయం కలగాలనే ఆ శక్తిని భారతీయ సైన్యానికి ప్రసాదించాలని చెప్పి ఈరోజు మేము ఆ పరమేశ్వరుని వేడుకున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం. కొట్మేల వద్ద లోయలో పడ్డ బస్సు 21 మంది మృతి. సాఫ్ట్వేర్ లైఫ్నెసెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హాట్గా మారింది. హైదరాబాద్లో సోనాటా సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కంచగచ్చబోలి భూములను కుదువపెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చారన్న కవిత. కార్మికుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడిన నేత నాయని నరసింహారెడ్డి. తెలంగాణ తొలి హోంమంత్రిగా ఆయన చేసిన సేవలను మరువలేమన్న కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.